వరి పంట కాకుండా ఇతర ఆరుతడి పంటలు వేసుకున్నట్టయితే పంట మార్పిడి జరుగుతుంది, నేల యొక్క సారం వృద్ధి చెందుతుంది, వాతావరణం కాలుష్యం తగ్గుతుంది, మనకు పంట యొక్క దిగుబడి పెరుగుతుంది. ఫైనల్గా రైతు ఒక సంవత్సరానికి చూసుకుంటే మంచి నికర ఆదాయం పెరుగుతుంది. మీరు ఇమీడియట్గా అనుకోవచ్చు రైతులు వరేస్తే మంచి దిగుబడి వస్తుంది, నాటు పెట్టుకొని మనం వేరే పని చేసుకుంటాం. కానీ అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇతర పంటలు, ముఖ్యంగా మనకు దేశంలో పప్పు దినుసులు, నూనె దినుసుల యొక్క ఉత్పత్తి తక్కువగా ఉంది కాబట్టి మన ప్రభుత్వాలు ఎక్కువ మోతాదులో విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రబీ సీజన్లో పప్పు దినుసుల పంటలు కానీ నూనె దినుసుల పంటలు కానీ వేసుకుంటే నేల యొక్క సారం పెరుగుతుంది, మనకు దేశానికి మనం ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేను రైతు సోదరులకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే పంట మార్పిడి ఒకటి. ఖరీఫ్ సీజన్లో వర్షాధారంగా పండించే ఏ పంటలైనా కంది కానీ పత్తి కానీ వేసుకునే రైతులు ఖచ్చితంగా ఇంటర్ క్రాపింగ్ వేసుకోవడం, అంతర పంటలు వేసుకొని నేల యొక్క సారాన్ని పెంచుకోవాలి. రబీ సీజన్లో వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వీలైనంత వరకు వరి వేసుకునే పంటలలో పచ్చి రొట్ట ఎరువులు వేసుకొని నేలలో కలిగి ఉండాలి.